ఈరోజు చేపాడ మండలంలో పాలగిరి వేమారెడ్డి గారు, పాలగిరి వీరారెడ్డి గారు, పాలగిరి మధుసూదన్ రెడ్డి గారు, ముదిరెడ్డి కాదరెడ్డి గారు, గడికోట రత్నాకర్ రెడ్డి గారు, గడికోట చిన్న సుబ్బారెడ్డి గారు, నాగిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు, దేవుడి జనార్దన్ రెడ్డి గారు, దేవుడి సురేంద్రనాథ్ రెడ్డి గారు, చిన్నపల్లి సుబ్బిరెడ్డి గారు, చింతకండ గురువరెడ్డి గారు, వీరితో ఈ కుటుంబము వీళ్ళందరూ మెయిన్ కార్యకర్తలు. వీరితో పాటు సుమారు వీరి అనుచరులు కలిసి సుమారు 150 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేరుతో శుభ సందర్భంగా వారికి అందరికీ కృతజ్ఞత అభినందన తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమం వచ్చినటువంటి మన పార్టీ కార్యకర్తలకు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, పాత్రికేయులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో శుభదినం, ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీకే శుభదినం. వేమారెడ్డి గారు పార్టీలోకి వచ్చినారంటే నియోజకవర్గంలోనే ఒక మార్పు వచ్చేసింది. ఈరోజు వేమారెడ్డి గారు వచ్చినారంటే వేమారెడ్డి గారిని ఎంత ఒత్తిడి చేసినారంటే అది ఊహించినటువంటి ఒత్తిడి చేశారు. అయినా మాట చెప్పాను, మాటకు దేనికైనా కట్టుబడి ఉంటాను. దాని మీ ప్రలోభాలు నేను ఎవరిని లెక్క చేయను, ఖచ్చితంగా నేను మాట మీద నిలబడతానని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ చేరినటువంటి వేమారెడ్డి గారికి కృతజ్ఞత చాలా అభినందన తెలియజేసుకుంటున్నా. నియోజకవర్గంలో ఎవరైనా పార్టీ చేస్తానంటే ఓకే, ఆ పార్టీ చేస్తాను అనుకుంటారు. అయితే పాలగిరి వేమారెడ్డి చేరినారంటే నియోజకవర్గంలోనే ప్రతి ఒక్కరూ వైకాపా ఎత్తిపోయింది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎంత బలమైన నాయకులు వస్తున్నారంటే దీని వెనక ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు, ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని ఎంతో మంది నష్టపోయినారు. మనకు సరైన నాయకుడు కావాలి. ఎందుకంటే ఈ నాయకుడు ప్రజలను భయపెట్టి పరిపాలించే నాయకుడు ఇతను. మనకు ప్రజలకు భయపడే నాయకుడు కావాలని చెప్పి ఈరోజు వేమారెడ్డి గారు మన పార్టీ చేరినారు. నిజంగా చాలా సంతోషకర విషయము. ఇంకా ముఖ్యంగా మీకు అందరూ తెలిసే ఒకటే, ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి